నమస్తే. ఆంధ్రప్రభ భక్తికి స్వాగతం. భక్తులు పూజించే ఒక గొప్ప ఆధ్యాత్మిక గురువు, సాధువు, యోగి. సాయిబాబా ప్రేమ, శాంతి, క్షమ, దైవభక్తి, సత్యం వంటి విలువలను బోధించారు. ముఖ్యంగా సబ్కా మాలిక్ ఏక్ హై అంటే అందరికీ దేవుడు ఒక్కడే అనే సందేశాన్నిచ్చారు. ఆయన షిరిడీలో నివసించారు. అక్కడే సమాధి అయ్యారు. ఆయన సమాధి మందిరం ఇప్పుడు ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా మారింది. సాయిబాబా అసలు పేరు, పుట్టిన ప్రదేశం ఎవ్వరికీ తెలీదు. హిందూ సాంప్రదాయాల్లోని అంశాలను తన జీవితంలోనూ బోధనలోనూ మేళవించారు. మత వివక్షను ఖండించారు. అందరికీ దేవుడు ఒక్కడే అనే నినాదంతో పాటు అద్భుతాలు చేయడం, భక్తుల సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రసిద్ధి చెందారు. ఆయన సమాధి ఉన్న ప్రదేశమే నేటి శ్రీ సమాధి మందిరం. హిందువులు, ముస్లింలు, ఇతర మతాల వారు కూడా బాబాను పూజిస్తారు. ఆయన్ను దత్తాత్రేయ అవతారంగా భావించేవారు కూడా ఉన్నారు. సాయిబాబా మందిరం, సమాధి మందిరం, ద్వారకామాయి మసీదు, శ్రీ సాయి చావిడి, శ్రీ సాయి ప్రసాదాలయాలు ఉన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా, సింగపూర్ వంటి చోట్ల కూడా సాయిబాబా భక్తులు ఆరాధన కార్యక్రమాలు జరుగుతుంటాయి. షిరిడీలోని సాయి మందిరానికి సగటున రోజు 20,000 మంది సందర్శకులు వస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యేక దినాల్లో ఈ సంఖ్య 1,00,000 వరకు ఉంటుందని అంచనా. సాయిబాబా ఎన్నో మహిమలు కనబరిచారు. వీటిలో ఎక్కువగా హేమాండ్ పంతు రచించిన సాయి సచ్చరిత్రలో ప్రస్తావించబడ్డాయి. దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడం, ఖండయోగం వంటి అసాధారణ యోగ ప్రక్రియలు, ప్రకృతి శక్తులను నియంత్రించడం, భక్తుల మనసులోని విషయాలు తెలుసుకోవడం, దూర ప్రాంతాల్లోని భక్తులకు తన సందేశం తెలియజేయడం వంటివి ఇలాంటి మహిమల్లో కొన్ని. తన భౌతిక దేహాన్ని విడిచిన తర్వాత కూడా బాబా అనేక భక్తులకు కలలోనూ, మనోధ్యాన సమయంలోనూ దర్శనమిచ్చి మార్గనిర్దేశనం చేయడం, కష్టాల నుండి విముక్తి కలిగించడం వంటి మహిమలు కనబర్చారు. ఇటువంటి విషయాలు భక్తుల సత్సంగ కార్యక్రమాల్లో తరచూ చెబుతూ ఉంటారు.